మహాకృతిలో మరొకసారి మేము కలుసుకొని దేవుని మాటలు పంచుకోవడానికి దేవుని మహాభాగ్యాన్ని బట్టి ముందుగా తండ్రిని గురించి ప్రభుత్వ మీ అందరికీ కూడా ప్రభుత్వ వారి నామంలో పిలవబడినారు. పాప యొక్క బర్త్డే సందర్భంగా ఈరోజు మనము మన బ్రతుకుతున్న బైబిల్లో నుంచి కొన్ని విలువైన విషయాలను నేర్చుకునే ప్రయత్నం చేస్తాం. నాకు తెలిసి ఇప్పుడున్న మనందరికీ వయసు చాలా పెద్దగా ఉంది. పాపతో పోల్చి పాప బర్త్డే సందర్భంగా దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు మన బ్రతుకుతున్న బైబిల్లో ఆలోచించినప్పుడు మనం ఎందుకు పుట్టామో ఎలా పుట్టామో మనకు అర్థమవుతుంది. అలా ఆలోచించి ఉండకపోయింది. కానీ పరిశుద్ధ గ్రంథం అనేది ఎలాంటిదంటే మనం చదివిన ప్రతిసారి ఏదో ఒక కొత్త విషయాన్ని దేవుడు మనకు తెలియజేస్తూ ఉంటాడు. ఎందుకంటే బైబిల్ అనేది ఎప్పుడు కూడా నూతనంగా ఏదో ఒక సందేశాన్ని మనకు అందిస్తూనే ఉంటుంది. కీర్తన గ్రంథము 127వ అధ్యాయం 3వ వచనంలో మనందరికీ బాగా తెలిసిన సందర్భం. కీర్తన గ్రంథము 127వ అధ్యాయం 3వ వచనంలో కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానం. ఇక్కడ కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము. ప్రశాంత్ అనుకోవచ్చు, అన్న నాకు కుమారుడు కాదు కుమార్తె మా పాప అనుకోవచ్చు. కింద వెంటనే సెకండ్ లైన్ లో చెప్తున్నాడు గర్భఫలం ఆయన ఇచ్చు బహుమానం. ఇంగ్లీష్ బైబిల్లో చూస్తే కుమారులు కుమార్తెలనే ఉండదు, ఏమని ఉంటుంది అక్కడ చిల్డ్రన్ అని ఉంటుంది. సో ఇక్కడ ఈ సందర్భాన్ని మనం కొంచెం ఆలోచించడానికి, మంచి జనముకు సంబంధించిన సందర్భాన్ని మనం కొంచెం మనసులో పెట్టుకోవడానికి జ్ఞాని అయిన సొలొమోను గారు రాసిన ఒక సందర్భాన్ని మనం ఆలోచించాలి. ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయము 4వ వచనంలో, ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 4వ వచనంలో జ్ఞాని అయిన సొలొమోను ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి చూద్దాము. ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 4వ వచనం. బ్రతికియుండి వారితో కలిసిమెలిసి ఉన్న వారికి ఆశ కలదు. చచ్చిన సింహం కంటే బ్రతికి ఉన్న కుక్క మేలు కదా. ఏమంటున్నాడండి ఇక్కడ సందర్భం ఆలోచిస్తే, చచ్చిన సింహము కంటే బ్రతికున్న కుక్క మేలు అంటాడు. నిజానికి సింహానికి కుక్క ఏమైనా పోలిక ఉంటుందండి? పోల్చడానికి వీలు ఉంటుందా? ఎవరైనా పోల్చినా సరే అదే వాళ్ళకి ఎందుకు పోలుస్తాం? మన మనసులో కూడా కొంతమందితో పోల్చుకున్నప్పుడు మనమో నరులమే, అందరం మనుషులే, కానీ వారికి ఉన్న స్టేటస్ బట్టి దాన్ని వాళ్ళతో పోల్చున్నాయంటారు. ఇక్కడ పోలుస్తున్నది బ్రతికున్న సింహానికి బ్రతికున్న కుక్కతో కాదు. ఎవరెవరితో పోలుస్తున్నాడు? చనిపోయిన సింహం తోటి బ్రతికున్న కుక్కతో పోలుస్తున్నాడు. చనిపోయిన సింహము, అది సింహమైనా ఏనుగైనా పులైనా చనిపోయింది. బ్రతికున్న కుక్క మేలు అంటున్నాడు. ఇక్కడ కుక్క గురించి సింహం గురించి కాదు. ఆయన మహాజ్ఞాని కదా, సొలొమోను గారు అంటే మహాజ్ఞాని. ఆయన ఏం చెప్తున్నాడంటే ప్రాణం విలువ చెప్తున్నాడు. అది సింహమో కుక్కో వేనుగో కాదు, కానీ బ్రతికుండటం ప్రాణం విలువ చెప్తున్నాడు. నిజంగా ప్రాణం విలువ మనకేమన్నా తెలుసా? ఖచ్చితంగా మనందరికీ ప్రాణం మీదకి వచ్చినప్పుడు ప్రాణం విలువ తెలుస్తుంది. మామూలుగా ప్రాణం విలువ అంటే మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడు ప్రాణం విలువ మనకు పెద్దగా తెలియదు. ప్రాణం విలువ ఎప్పుడు మనకు తెలుస్తుందంటే, ఒక సందర్భాన్ని జ్ఞాపకం చేస్తారు, మనం అందరికి బాగా తెలిసిన సందర్భం. అప్పుడు కోవిడ్ మనం అందరం అనుభవించి వచ్చాం కదా. కొంతమంది హాస్పిటల్కి వెళ్ళి చనిపోయారు, కొంతమంది ఇళ్లలో ఉండే జీవనంలో మహాకృపలో బ్రతుకున్నాం మనందరూ కూడా కోవిడ్ వచ్చింది. కానీ మనందరికి బాగా తెలిసిన ఒక ఆయన ఉన్నాడు, బాలసుబ్రహ్మణ్యం. ప్రపంచంలో ఆయన తెలియని వాళ్ళు ఎవరో ఉంటారు కదా. మన క్రైస్తవ పాటలు కూడా చాలా పాడాడు. ఆయన హాస్పిటల్లో ఉన్నప్పుడు ఆయన యొక్క కిడ్నీలు కానీ కానీ ఇవన్నీ కూడా ఇన్ఫెక్షన్ వచ్చేసి చాలా క్రిటికల్ పొజిషన్లో వాళ్ళు అంటున్న మాట ఏంటంటే, మన దేశంలో
దేశంలో వాళ్ళు కాకుండా ఇతర దేశాల నుంచి కూడా డాక్టర్లు వచ్చారు. వాళ్ళందరూ వచ్చేసి ఎంత వైద్యం అందిస్తున్నా కూడా వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే మా మానవ ప్రయత్నాలు మేము చేస్తున్నాము, మీరందరూ దేవునికి ప్రార్థించండి. ఆయన కొడుకు చరణ్ గారు బయటకు వచ్చేసి మీరు దేవునికి ప్రార్థన చేయండి, హిందువులైనా ముస్లింలైనా క్రైస్తవులైనా సరే, మా నాన్నగారు బ్రతకాలంటే మీరందరూ దేవుని ప్రార్థించండి అంటే ఏమర్థమవుతుంది మనకి? ప్రసంగి గారు చెప్పిన సందర్భం కానీ ఇలా మనం బైబిల్లో అనేక సందర్భాలు చూసాం కదా, లేదా మన ఇళ్లలో జరుగుతున్న బంధువులు స్నేహితుల మధ్య కూడా మనం ఆలోచించినప్పుడు ప్రాణం మీదకి వచ్చినప్పుడు ప్రాణం విలువ తెలుస్తుంది. ఆ ప్రాణాన్ని నిలబెట్టేది ఎవరు? దేవుడు మాత్రమే. మనిషి ఎంత జ్ఞాని అయినా, ఎన్ని డిగ్రీలు వాళ్ళకున్నా, ఎంత స్పెషలైజ్ చేసినా కూడా మానవ దేహం మీద వాళ్ళు ప్రాణం నిలబెట్టలేదు. మహా అయితే రోగాన్ని తగ్గించగలరు, కానీ ప్రాణం అనేది దేవుని చేతిలో ఉంది. మనకి ప్రాణ విలువ ఇంకా తెలియటానికి సిరియా దేశంలో ఒక సైన్యాధిపతి ఉంటాడు, ఆయన పేరు నైమాన్. రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయంలో ఉంటుంది, అందరూ తెలిసిన సంగతి. ఆయనకి కుష్ఠవ్యాధి ఉంటుంది. వాళ్ళ ఇంట్లో పనిచేస్తున్న ఒక పాప, ఇశ్రాయేల్ దేశంలో ఒక ఆయన ఉన్నాడు, ఒక దేవుడు ఉన్నాడు, ఆయన దేన్నైనా నయం చేయగలడు. ఒక ప్రవక్త ఉంటాడు, దేవుని ద్వారా మీరు అక్కడికి వెళ్తే మీకు నయం అవుతుందని చెప్పినప్పుడు ఈయన కదా సిరియా రాజు దగ్గరికి వెళ్ళి సమాచారం చెప్తాడు. అయితే ఆ రాజు గారు ఏం చేస్తాడంటే ఒక లెటర్ రాసి ఇశ్రాయేల్ దేశాన్ని పంపిస్తాడు. మీరు అక్కడ చదివితే ఆ సందర్భాన్ని రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయంలో ఇశ్రాయేల్ రాజు ఆ లెటర్ చూసి భయపడిపోయేస్తాడు, బట్టలు తీసుకొని ఏడ్చేస్తాడు. చూద్దాం, ఆ సందర్భం బాగుంటుంది. రాజుల 2వ గ్రంథము 5వ అధ్యాయము 7-8 చూస్తున్నా చూద్దాం. ఇశ్రాయేలు రాజు ఈ పత్రికను చదివి వస్త్రములు చింపుకొని, చంపుటకును బ్రతికించుటకును నేను దేవుడనా? ఎందుకు లెటర్ చూడగానే అంత భయం వేసింది ఆయనకి? ఈయనేమో ఆ సిరియా దేశపు రాజు ద్వారా లెటర్ తీసుకుని వచ్చాడు సైన్యాధిపతి. సైన్యాధిపతి అంటే రాజు తర్వాత రాజు. ఇశ్రాయేల్ దేశానికి వచ్చేసి రాజుగారిని కలిసి ఆ లెటర్ ఇస్తాడు. ఎప్పుడైతే లెటర్ రాజుగారు చదువుతాడో భయపడిపోతాడు, బట్టలు చింపేసుకొని చంపుటకు బ్రతికించుటకు నేనేమైనా దేవుణ్ణా అంటాడు. మనకేం అర్థం కావాలి? చనిపోవటానికైనా బ్రతకటానికైనా దేవుని యొక్క కృప కావాలి. మనకి ఎంత ధనం ఉన్నా, ఎంత ఆరోగ్యం ఉన్నా, మనం ఏమి చేసినా సరే దేవుని కృప అనేది మనకి లేకపోతే మనం భూమి మీద బ్రతికి బట్టగట్టలేదు. ఇది ఇందాక రాము గారు ప్రార్థన చేసినప్పుడు గమనించారో లేదో, దేవా మమ్మల్ని అందరినీ కాపాడి మీ సన్నిధికి నడిపించామంటున్నాడు. మనమేమనుకుంటామంటే మనం పళ్ళు ముగించుకొని త్వరగా వచ్చేసామనుకుంటాం. అఫ్కోర్స్ మీరు పళ్ళు ముగించుకొని తొందరగా రాలేదు, గంట లేట్ వచ్చారు. దానికి దేవుడు మిమ్మల్ని ఖచ్చితంగా లెక్క అడుగుతాడు. మేము మాత్రం 5 గంటల నుంచే ఈయన నాకు ఫోన్ చేస్తాడు, బాబు ఇంటికి వచ్చావా అన్న? వచ్చానన్నా. 8 గంటలు బయలుదేరుతాం, 6 గంటలకే బయలుదేరుతాం, మనం ముందే వెళ్దాం అంటే మా ఆలోచన విధానం వేరు, మీ ఆలోచన విధానం వేరు. మీరేమో పనులన్నీ ముగించుకొని చక్కబెట్టుకొని ప్రశాంతంగా వచ్చారు, దాన్ని తప్పు పట్టట్లేదు. కానీ మనకి విలువ తెలియట్లేదు, ప్రాణం విలువ మనకు తెలియట్లేదు. పనులన్నీ పక్కన పెట్టి మనం దేవుని సన్నిధికి వెళ్ళగలిగినప్పుడు అప్పుడు దేవుడి మీద మనకి కొద్దిగా గొప్ప భక్తి అనేది ప్రారంభం అవుతున్నట్టు లెక్క. నేను ఈ మాట అంటే ఎవరు ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు, మేము కూడా ఇలా చేసిన వాళ్ళని ఇప్పుడు కూడా అలానే చేస్తాం. కానీ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. అక్కడ సిరియా దేశాన్ని నుంచి ఒక సైన్యాధిపతి వచ్చేసి ఇశ్రాయేల్ రాజుకు ఆ లెటర్ ఇచ్చినప్పుడు చంపుటకు బ్రతికించటకు నేను ఏ పార్టీ వాడిని అంటే ఈ కార్యక్రమం ఎవరు చేస్తారు? అది దేవుడి చేతిలో ఉంటుంది, నా చేతిలో లేదు. ఇప్పుడు మనము ప్రయాణాలు చేస్తూ ఉంటాం, అప్పుడప్పుడు మనం ప్రయాణాలు చేస్తూ ఉంటాం, గమనించే ఉంటాం. మనం చూసినవి సందర్భాన్ని జ్ఞాపకం చేస్తాం. మనం ప్రయాణం చేస్తున్నప్పుడు మనకి రోడ్ల బట్టి మైలు రాళ్ళు కనపడతాయి కదా, 10 కిలోమీటర్లు, 20 కిలోమీటర్లు, 30 కిలోమీటర్లు అని కనబడతా ఉంటాయి. నేను ఊరేళ్ళే ప్రతిసారి మా పిల్లలు కౌంట్ చేస్తూ ఉంటారు,
డాడీ మనం ఇంకా ఇన్ని కిలోమీటర్లు అయితే మన ఊరు వస్తుంది, ఇన్ని కిలోమీటర్లు అయితే మన ఊరు వస్తాయని మా పిల్లలు ఇద్దరు కౌంట్ చేస్తూ ఉంటారు. 300 కిలోమీటర్లు మేము మధ్యలో చాలా పెత్తనాలు చేసుకుంటూ చిన్నగా వెళ్తాం. మేము వెళ్ళే టైంలో ఆ మైలురాళ్ళు చూస్తున్నప్పుడల్లా కూడా ఏం అర్థం చేసుకోవాలంటే, ఆ మైలురాళ్ళు మనకి ఏమి నేర్పుతున్నాయంటే గమ్యాన్ని సూచిస్తున్నాయి. గమ్యాన్ని సూచిస్తాయి. ఇప్పుడు పాపకి ఎన్ని సంవత్సరాలు కంప్లీట్ అయింది? 5 కంప్లీట్, 6లో కంప్లీట్. సరే, పాప గురించి మాట్లాడద్దు, మన వయసు గురించి మాట్లాడుతున్నాం. పసిబిడ్డ గురించి అలా మాట్లాడటం బాగుండదని. మాట్లాడవచ్చు, ఏం కాదు, కానీ మనం అంత మెచ్యూరిటీ లేదు కదా. మన వయసు గురించి మాట్లాడతాం. నాది 48, అన్నది 64. మీ వయసు గురించి మీకు తెలుసు కదా. ఇవన్నీ ఏంటంటే మన మైలురాళ్ళు. ఏంటి మైలురాళ్ళు? గమ్యానికి దగ్గర అవుతున్నాం. గమ్యానికి దగ్గర అవటం అంటే, ఇప్పుడు బర్త్డే అని మనం అందరం కూడా బర్త్డే చేసుకుంటాం. నేను కూడా ఈ నెలలో బర్త్డే చేసుకుంటాను. 25వ తారీఖు నా బర్త్డే. 25వ తారీఖు నాకు వస్తుందంటే అర్థం ఏంటంటే, నా జీవితంలో ఒక సంవత్సరం అయిపోయింది. సంవత్సరం అయిపోయింది, దగ్గర పడుతున్నా. దేని దగ్గర పడుతున్నాను? దేవుడు నాకు ఇచ్చిన ఆయుష్కాల దినాలను ముగిస్తున్నాను. జాగ్రత్తగా విన్నాను. దేవుడు నాకు ఇచ్చిన ఆయుష్కాల దినాలను ముగిస్తున్నాను. యాకోబు గారిని ఫరో రాజు ఏమని అడుగుతాడంటే, ఆదికాండము 47వ అధ్యాయం 8వ వచనంలో, ఆదికాండము 47వ అధ్యాయము 8వ వచనంలో యాకోబు తోటి ఫరో రాజు ఏమని అడుగుతున్నారు ఒకసారి చూడండి. ఫరో, నీవు జీవించిన సంవత్సరములు ఎన్ని అని యాకోబును అడిగినందుకు అడుగుతున్నాడు. ఫరో రాజు యాకోబును అడుగుతున్నాడు, నీవు జీవించిన సంవత్సరములు ఎన్ని? ఇప్పుడు నేను అడిగా మిమ్మల్ని, మీ వయసు ఎంత అంటే చెప్పాల్సిన అవసరం లేదు, కానీ మీ మనసులో అనుకొని ఉంటారు కదా నా వయసు ఎంత అని. ఇప్పుడు యాకోబు గారు ఏమని చెప్పాలి? ఫరో నీ వయసు ఎంత అని అడుగుతున్నాడు. యాకోబు గారు ఏం చెప్తున్నారు చూడండి. యాకోబు, నేను యాత్ర చేసిన సంవత్సరములు 130. నేను జీవించిన సంవత్సరం. ఏమంటున్నాడు ఆయన? ఏం ప్రశ్న అడిగాడు ఫరో గారు? ఫరో రాజు యాకోబు గారిని ఏమని ప్రశ్న అడిగాడు? నీ వయసు ఎంత అని అడిగాడు. నేనేం చెప్పాలి? 130 అని చెప్పాలి. 130 అని చెప్పాడా? ఏం చెప్తున్నాడు? నేను యాత్ర చేసిన దినాలు. ఎక్కడికి యాత్ర చేస్తున్నాడు? ఎక్కడికి యాత్ర చేస్తున్నాడు? ఇంకా చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక తెలిసిన సందర్భం 11వ అధ్యాయము 13వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 13వ వచనం. వీరందరూ వాగ్దాన ఫలం అనుభవించకపోయినను దూరం నుండి చూసి వందనం చేసి తాము భూమి మీద పరదేశం యాత్రికులై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసం కలవారై ఉద్యోగించిరి. వాళ్ళందరూ కూడా భూమి మీద ఎవరంటండి? పరదేశులు, యాత్రికులు. పరదేశం అంటే ఏది? ఈ దేశం కానిది. ఇప్పుడు మనం ఉన్నామండి, మనము దుబాయ్ కానీ అమెరికా కానీ వెళ్ళాము, అది మనకి పరాయి దేశం. ఇప్పుడు పరాయి దేశంలో ఉన్న మనము అన్ని సమకూర్చుకుని అక్కడే ఉండాలని అనుకోం. ఎప్పుడెప్పుడు మన ఊరికి వెళ్ళిపోదామా, మన దేశానికి వెళ్ళిపోదాం అనుకున్నది, అది పరాయి దేశం. వీళ్ళు ఆల్రెడీ భూమి మీద అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు మనం ఎన్నిసార్లు వీళ్ళ గురించి విన్నా కూడా, వీళ్ళు భూమి మీద బ్రతికినంత కాలం కూడా ఏమనుకుంటున్నారంటే, మేము ఈ భూమి మీద పరదేశులము, యాత్రికులమే. నేనేమనుకున్నానంటే అంతకుముందు ఈ మాట చదివినప్పుడు, అంటే ఈ రోజు మెసేజ్ ప్రిపేర్ అవ్వకముందు, యాత్రికులు అంటే వీళ్ళు గుడారాలు వేసుకొని ఆ ఊరు ఈ ఊరు దేశంలా తిరుగుతున్నారు అనుకున్నా. వాళ్ళు దేశంలాగా తిరగట్లేదు. యాత్రికులు అంటే వాళ్ళు ఎక్కడికి యాత్ర చేస్తున్న యాకోబు గారు చెప్పారు ఇందాక, మరణానికి దగ్గర అవుతున్నారు. మరణానికి దగ్గరైనప్పుడే, మరణించినప్పుడే మనం ఎక్కడికి వెళ్తాం? మన స్వదేశానికి వెళ్తాం. మామూలుగా మనం వేరే దేశంలో ఉన్నాము, మన దేశానికి రావడానికి ఏవి ఎక్కాలి? విమానం ఎక్కాలి. ఇప్పుడు మన దేవుని దగ్గరికి వెళ్ళాలంటే ఏది ఎక్కాలి? బాగాలేదు కదా ఆ మాట వినటానికి. ఏమి ఎక్కితే వెళ్తాం మనం? మరణాన్ని ఎక్కితే వెళ్తాం. మరణాన్ని మనము స్వీకరిస్తే వెళ్తాం దేవుడి దగ్గరికి. అదే వాహనం. తప్పుగా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు.
మరణం అనేది మన అందరి జీవితాల్లో వస్తుంది. సో ఇప్పుడు జాగ్రత్తగా విందాము. స్టార్టింగ్ నుంచి మనం ఏం మాట్లాడుకుంటామంటే, చనిపోయిన సింహం కంటే బ్రతికున్న కుక్క మేలు. ప్రాణాన్ని నిలబెట్టేది దేవుడు. ఆ ప్రాణాన్ని మనము ఎలా కాపాడుకోవాలనేది మనం ఏమి చేసినా మన చేతిలో ఉండదు. ఆయుష్ దేవుని చేతిలో ఉండదు, ఆరోగ్యము మనుషుల చేతిలో ఉండదు. మనం బాగా ఎక్సర్సైజ్ చేసి యోగాలు చేసి మంచి డైట్ తీసుకున్నాం అనుకోండి, ఆరోగ్యంగా ఉంటాం అంతే. ఆయుష్ ఇంచు కూడా పెరగదు, ఆయుష్ 1 సంవత్సరం కూడా పెరగదు. ఆయుష్ అనేది దేవుని చేతిలో ఉంది. అందుకని బైబిల్లో భక్తులు మన యొక్క జన్మదినాన్ని గురించి మాట్లాడుతూ వాళ్ళు ఎంత గొప్పగా అర్థం చేసుకున్నారంటే, ఇప్పుడు పాప బర్త్డే అని పాపను జీవించడానికి కుటుంబ సభ్యులందరూ మీరందరూ వచ్చారు, దేవుని సేవకులుగా మేము కూడా వచ్చాం. బర్త్డే అంటే అందరికి చాలా సంబరం, ఆశ్చర్యం. యాక్చువల్గా అయితే పండగ, కానీ పండగ సంబరాలు ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఆశ్చర్యం కలగాలి. మనకి ఎప్పుడు కలగలేదు. ఎలా ఆశ్చర్యం ఎలా ఉంటుందో ఒకసారి మన బైబిల్లోకి వెళ్ళి చూస్తే, ఇప్పుడు ఆల్రెడీ మనకి వివాహం అయిన తర్వాత దేవుని మహాకృపలో సంవత్సరానికి దేవుడు ఒక బిడ్డనిచ్చాడు. ఆ బిడ్డ పట్ల చాలా ఆనందపడతాం. కానీ మనకంటే ఆ బిడ్డ పట్ల ఎవరు ఎక్కువ ఆనందపడతారంటే, వివాహమైన తర్వాత సంవత్సరం, 2 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలైన బిడ్డలు ఎవరు లేరనుకోండి. ఆ 20 సంవత్సరాలు 25 సంవత్సరాలు అయిపోయిన తర్వాత బిడ్డ పుట్టిందనుకోండి, వాళ్ళ ఆనందంతో పోల్చుకున్నప్పుడు మన ఆనందం చాలా చిన్నగా ఉంటది. మనం ఆనందపడతాం, సంతోషపడతాం, 10 మందికి చెప్తాం. కానీ మనకంటే వాళ్ళు ఎదురు చూసిన తర్వాత వాళ్ళకు వచ్చిన ఆ బిడ్డను చూసినప్పుడు వాళ్ళ ఆనందం వేరుగా ఉంటుంది. ఇప్పుడు ఆ బిడ్డను మనం ఎత్తుకున్నప్పుడు, మనమంటే ఇక్కడ ఆల్రెడీ పుట్టాం కాబట్టి ఒకరు కనపడుతున్నాము. సడన్ గా నాకు ఫస్ట్ పాప, ఆ పాప తీసుకొచ్చి చేతిలో పెట్టినప్పుడు ఒకసారి నిజంగా దేవుని పిల్లలుగా మనం ఆలోచన చేస్తే, అసలు ఇది ఎవరు, ఎక్కడి నుంచి వచ్చింది, ఈ ఆకారం ఏంటి, కదులుతుంది, ఏడుస్తుంది, నవ్వుతుంది. ఆ భోజనములు చూస్తుంటే పసిబిడ్డలు, మనం బయట ఎంత ఫ్రస్ట్రేషన్తో ఉన్నా, ఎంత కోపంతో ఉన్నా, మన ఇంట్లో అడుగు పెట్టిన వెంటనే ఇంట్లో పసిబిడ్డలు ఉంటే వాళ్ళకు పళ్ళు రానప్పుడు ఆ పసి నోటితోటి, ఆ పసి బుగ్గలతోటి వాళ్ళు నవ్వుతున్న నవ్వుని మనం చూస్తే మనకున్న కోపతాపాలన్నీ ఎగిరిపోతాయి. దాంట్లో దేవుడు ఏం పెట్టాడో మనకు తెలియదు. కానీ ఎప్పుడైనా ఆ బిడ్డను చూసి ఆశ్చర్యం వేస్తుందా మనకు? చిన్న కణంగా ప్రారంభమైన మనము తల్లి గర్భంలో 119వ కీర్తన 74వ వచనంలో భక్తుడు మన యొక్క జన్మ గురించి ఏం మాట్లాడుతున్నాడు చూడండి. 119వ కీర్తన 74వ వచనంలో, నీ చేతులు నన్ను నిర్మించి నాకు రూపుని ఏర్పరచును. దేవుడంట మనకి తన చేతులతో రూపాన్ని ఇస్తున్నాడంట. ఏ రూపాన్ని ఎలా ఇస్తున్నాడు? 44వ అధ్యాయం యెషయా గ్రంథం 22వ వచనం, 44వ అధ్యాయం 2వ వచనం, నిన్ను సృష్టించి గర్భంలో నిన్ను నిర్మించి నీకు సహాయం చేయడం యెహోవా ఇలాగూ సెలవిస్తున్నాడు. ఈ మాట మనకి విని విని ఇసుకొచ్చి ఉంటది. కానీ ఒకసారి మనసు పెట్టి మన బ్రతుకేంటో ఒకసారి అర్థం ముందుకెళ్ళి నిలబడి ఎవరికి వాళ్ళు వ్యక్తిగతంగా మన జీవితాన్ని పరిశీలన చేసుకుంటే, స్కాన్ చేసుకుంటే, అదే చిన్న కణంగా ఉన్న మనము తల్లి గర్భంలోకి వెళ్ళిన తర్వాత ఆ అంధకారంలో, ఆ చీకటిలో దేవుడు అంట మనకి రూపాన్ని ఇస్తున్నాడంట. దేవుడిచ్చిన ఆ చక్కటి రూపమే మనం అందరం. ఒకరి ముఖంతో ఒకరి సంబంధం లేదు, ఒకరి పోలికలు ఒకరికి రావు. బిడ్డ పుట్టిన వెంటనే నా పోలిక తెగ ఆనందపడిపోతాం. తల్లి పోలిక, తండ్రి పోలిక, అత్త పోలిక, మామ పోలిక. ఆ రూపాన్ని చేస్తుంది ఎవరు? ఆ చీకట్లో తల్లి గర్భంలో దేవుడు తన స్వహస్తాలతో చేస్తున్నాడంట.
నిన్ను సృష్టించి లేవు మనం, అసలు లేవు మనం, లేని మనల్ని దేవుడు సృష్టిస్తున్నాడు. సృష్టిని చేసి ఎలాగైతే ఆదికాండం మొదటి వచ్చిన మనం చూసినప్పుడు దేవుడు కలుగును గాక అంటే ఏమేమి వచ్చింది? ఈ మహావిశ్వమే వచ్చేసింది. కోటాను కోట్ల జంతువులు వచ్చేసాయి, జలచరాలు వచ్చేసాయి, పక్షులు వచ్చేసాయి. ఇవన్నీ కూడా ఉన్నాయి, అంతకుముందు లేవు కదా. దేవుడు మాట మాత్రం సెలవిస్తే నోటి మాట ద్వారా అవంతా వచ్చాయి. కానీ ఇక్కడ మనల్ని దేవుడు తన స్వరూపంలో, తన పోలిక చొప్పున తల్లి గర్భంలో మనకు రూపాన్ని ఇస్తున్నాడంట. ఎలా ఇస్తున్నాడంటే లేని మనలను సృష్టించి నిర్మిస్తున్నాడంట, అవయవాలను సమకూరుస్తున్నాడు. మన అమ్మ నాన్న మనకేమన్నా 2 కళ్ళు, కాళ్ళు, చేతులు, ముక్కు, నోరు కావాలి, చేతికి 5 ఏళ్ళే ఉండాలి, 2 కళ్ళ మధ్య ముక్కు ఉండాలి, 2 చెవుల మధ్య తలకాయ ఉండాలి అని మన అమ్మ నాన్న ఏమైనా అనుకొని పెట్టారా? పోనీ ఇంత అందంగా ఉండాలని మన అమ్మ ఏమైనా అనుకుందా? మన నాన్న ఏమైనా అనుకున్నాడా? అదేం చేయదు, అదే పోతుంది, వదిలేదు. దేవుడు అనుకుంటే ఇంత మంచి ఆకారం మనకు వచ్చేది. ఈ ఆకారం చూసి ఏ రోజైనా మనం ఆశ్చర్యపడ్డామా? భయం వేసిందా? కానీ బైబిల్లో భక్తులు చూస్తే వాళ్ళంతా వాళ్ళను వాళ్ళు చూసుకొని వాళ్ళు ఎంత ఆశ్చర్యపడ్డారో, ఎంత భయపడ్డారో ఒకసారి చూస్తే కీర్తనకారుడు దావీదు గారు ఏమంటాడు చూడండి. 139వ కీర్తన 13వ వచనం ఉంది. 139వ కీర్తన 13. నా అంతరంద్రియములను నీవే కలుగజేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. అందుని బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. నీ కార్యములు ఆశ్చర్యకరములు, ఆ సంగతి నాకు బాగుగా తెలిసి ఉన్నది. నేను రహస్యమందు పుట్టిన నాడు భూమి యొక్క అగాధ స్థలంలో విచిత్రంగా నిర్మింపబడిన వాడు, నాకు కలిగిన ఎముకలు నీకు మరికై ఉండలేదు. నేను పిండమునై ఉండగా నీ కన్నులను చూచెను. నియమింపబడిన దినములలో ఒకటైనను కాకమునిపి నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయెను. ఏమంటున్నాడంటే ఇక్కడ దావీదు మహారాజు, నా అంతరింద్రియములను నీవే కలుగు చేసి. ఒక లైన్ అండి, ఒక లైన్ గురించి మనం ఆలోచన చేస్తే, అంతరింద్రియాలు అంటే మనకి బాహ్యేంద్రియాలు, అంతరింద్రియాలు ఉంటాయి. బయటికి కనబడే అవయవాలు, బయటికి కనబడని అవయవాలు. బయటికి కనబడే అవయవాల గురించే మనకు పెద్దగా పట్టించుకోం. ఇప్పుడు లోపల ఉన్న అవయవాల గురించి ఏమైనా పట్టించుకుంటాం? అసలు అవి పనిచేస్తడం లేదో కూడా తెలియదు మనకి. అవి పనిచేస్తడం లేదో మనకు తెలియకనే చాలా మంది చనిపోతున్నారు. లోపల ఉన్న అవయవాల గురించి ఎప్పుడైనా మీరు వీలైతే ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు కిడ్నీలు పాడైపోయిన వాళ్ళని చూసుంటారా? చూశారు కదా, డయాలసిస్ చేసుకుంటారు. డయాలసిస్ చేస్తూ ఉంటారు చాలా మంది. వాళ్ళు 3 రోజులకు ఒకసారి లేచి బాడీలో ఉన్న రక్తాన్ని మొత్తం శుద్ధి చేయాలి. 5 గంటల పాటు వాళ్ళు కదిలాడకుండా వాళ్ళు అలా పండుకుంటే ఆ మిషనరీస్ ద్వారా పైపులు తొడిగి బాడీలో ఉన్న రక్తాన్ని మొత్తం శుద్ధి చేస్తారు. 5 గంటలు కదిలాడుకుంటే దానికి సుమారుగా కొన్ని హాస్పిటల్ తక్కువ ఉంటుంది, సుమారుగా 7,000 దాకా ఖర్చు అవుతుంది. 3 రోజులకు ఒకసారి చేయాలి. ఏం జరుగుతుంది అక్కడ? కిడ్నీల ద్వారా శుద్ధి జరుగుతుంది. రక్తాన్ని శుద్ధి చేస్తారు. శుద్ధి చేసిన మలినాలన్నీ కూడా బయటికి పంపిస్తారు. మీరు ఎవరు సిగ్గుపడవద్దు. వాష్రూమ్కి వెళ్ళిన ప్రతిసారి దేవునికి థ్యాంక్స్ చెప్పండి. మన కిడ్నీలు పనిచేస్తున్నాయి, మన కిడ్నీలు అలా పనిచేస్తున్నాయి కాబట్టి ఆ మరణం అంతా బయటకు వస్తుంది. కిడ్నీ పనిచేయలేదనుకోండి, కిడ్నీ పనిచేయకపోతే మరణాలు బయటికి రావు, అతి తొందరలో చనిపోతాం. కానీ అవన్నీ కూడా లోపల దేవుడు ఆ అవయవాలన్నిటి కూడా పని చేపిస్తున్నాడు. ఏ రోజు మనం కిడ్నీ గురించి ఆలోచన చేయలేదు. ఇప్పుడు ఆ డయాలసిస్ చేసుకున్న వాళ్ళు రోజుకి 1 లీటర్ నీళ్లు మాత్రమే తాగాలి. వాళ్ళు మళ్ళాగా ఇలా బాటిల్ ఎత్తుకుని తాగేంత ధైర్యం ఉండదు వాళ్ళకి. లీటర్ అంటే బాటిల్లో లీటర్ కాదు. మనం అన్నం తింటాం,
అన్నంలో తేమ ఉంటుందా? ఆ తేమను కూడా కౌంట్ చేయాలి. అలా అన్ని కౌంట్ చేస్తే లీటర్ కంటే ఎక్కువ వాళ్ళ బాడీలోకి వెళితే చనిపోతారు వాళ్ళు. ఏదైనా యాపిల్ తిన్నారనుకో, దాంట్లో కూడా తేమ ఉంటుంది కదా, అది కూడా కౌంట్. సో నువ్వు ఏది తిన్నా దాంట్లో ఉన్న తేమ ఉంది కదా, తడి ఉంది కదా, అది కూడా కౌంట్ అయితే 1 లీటర్ మాత్రమే బాడీలోకి వెళ్ళగలుగుతుంది. అంతకంటే ఎక్కువ అయిపోతే వాళ్ళు చనిపోతారు. సో ఇప్పుడు అవన్నిటిని కూడా 3 రోజులకు ఒకసారి క్లీన్. నేనేం చెప్తున్నానంటే, మనందరికి ఇంత వయసు వచ్చింది కదా, ఆల్రెడీ 20, 30, 40, 50, 60 వాళ్ళు కూడా ఉన్నారు కదా, అన్నవాళ్ళు ఇద్దరు ఉన్నారు పెద్దవాళ్ళు. ఇంత వయసు వచ్చిన దాకా మన అవయవాలన్నీ కూడా పని చేపిస్తున్నాడు దేవుడు. ఏ రోజైనా థ్యాంక్స్ చెప్పామా దేవునికి? అది ఎలా పని చేస్తుందో మనకి ఎప్పుడైనా గ్రహించామా మనం? అది ఇక్కడ దావీదు మహారాజు ఆ విషయాన్ని గ్రహించి, నా అంతరింద్రియం నీవు కలుగజేసి ఏమంటాడు, నా తల్లి గర్భంతో నన్ను నిర్మించిన వాడు నీవే, నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యం వస్తుంది. ఎందుకు భయం వస్తుందంటే, మనల్ని చూసి మనకి ఎప్పుడు భయం వేస్తుందంటే, దేవుడు ఎంత గొప్పగా మనల్ని నిర్మించాడో చూసినప్పుడు భయస్తుంది. ఏ రోజైనా అలా ఆలోచన చేశామండి? మన గుండె రోజుకి 10,000 లీటర్లు పంపు చేస్తుంది. 10,000 లీటర్లు. మామూలుగా 7,000 నుంచి 10,000 వరకు, బాగా జిమ్ములు ఎక్సర్సైజ్ చేసే వాళ్ళకి 10,000 దాకా కౌంట్ అవుతుంది. 10,000 లీటర్లు. మామూలుగా మన బాడీలో ఎంత రక్తం ఉంటుందండి? ఎంత ఉంటుంది? 5 లీటర్లు ఉంటుంది. 5 లీటర్ల రక్తం ఉంటుంది. మన రక్తంలో ఉండే ఒక్క కణాన్ని, కిడ్నీ 40 సార్లు శుభ్రం చేస్తుంది. ఒక్క రక్త కణాన్ని 40 సార్లు శుద్ధి చేస్తుంది. 200 లీటర్లని మన కిడ్నీలు శుద్ధి చేస్తాయి. ఏ రోజైనా మనం దాన్ని చూసామండి? అసలు మనకు తెలుసా ఏం జరుగుతుందో? తెలుసా? మనలోనే జరుగుతుంది ఇదంతా. మన గుండెమో అదేదో లబ్డబ్బని కొట్టుకుంటుంది అనుకుంటున్నాం. 7,000 నుంచి 10,000 లీటర్ల పంపు చేస్తుంది మన గుండె. మన కిడ్నీ ఏమో 200 లీటర్లు. 200 లీటర్లు అంటే ఎంత ఉంటుందండి? ఇది పెద్ద బ్యారెల్ ఉంటుంది కదా, కిరోసిన్ అవన్నీ వస్తాయి కదా, ఇంత పెద్ద డబ్బా ఉంటుంది కదా, అది 200 లీటర్లు. ఆ 200 లీటర్ల రక్తాన్ని ఒక్క రోజుకి మన కిడ్నీలు శుద్ధి చేస్తున్నాయంట. ఒక్క రక్త కణాన్ని 40 సార్లు కడుగుతుందంట. మీకు రోజు ఉదయం సాయంత్రం అంట్లు కడగాలంటే మహాచిరాలు. నీకే కాదు, పిల్లల్లో మగవాళ్ళు కూడా కడుగుతారు, తప్పేం కాదు, ఒకరికొకరు సహాయం చేసుకోవటం. కానీ మగ మహారాజులా కొంతమంది బిల్డప్ ఇస్తారు, కానీ సహాయం చేయడం తప్పేం కాదు. ఒకసారి మన టోటల్ బాడీని, మన ఇంటిని, కొంతమంది మనకి రోజు స్నానం చేయడం కూడా కష్టం, చిరాకు. రోజు ఇల్లు ఉండటం కష్టం, రోజు బట్టలు తోడటం కష్టం. అలా మన అవయవాలు ఏదన్నా రెస్ట్ తీసుకునే అనుకోండి ఒక రోజు, ఏంటి పరిస్థితి? అవన్నీ గ్రహించి మహానుభావుడు, నువ్వు నన్ను కలుగు చేసిన విధము చూడగా నాకు భయము ఆశ్చర్యం వేస్తున్నా అంటున్నాడు. పాప పేరు ప్రత్యక్ష అన్నాడు. ఆమె చెప్పింది అడిగితే. ఆ ప్రత్యక్ష పుట్టినరోజు సందర్భంగా దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు? బాబా ఒకసారి నీకు లోపల ఏం జరుగుతుందో చూడు, ఎప్పుడన్నా ఆలోచన చేసావా? పరిగెత్తొద్దా దేవుని సన్నిధికి? వాక్యం ఉందంటే. ఇందాక మీరు లేటుగా వస్తున్నారు అన్నాను కదా, మేము ఎందుకు పరిగెత్తాము? ఇవన్నీ బ్రెయిన్ లో తిరుగుతా ఉన్నాయి. పోయి చెప్పాలి. మేము వచ్చి కూర్చొని ఒకరి మొక్కలు ఒకరు చూస్తున్నాము. అక్కడేమో ఆల్రెడీ ఇశ్రాయేల్ రాజు నయమాన్ వస్తే భయపడిపోయాడు, ప్రాణాన్ని నిలబెట్టని నేను దేవున్నాను. ఇప్పుడు ఆ దేవుడు మళ్ళీ కలుగు చేసిన విధము చూస్తే భయము ఆశ్చర్యం వేస్తుందంట. ఇంకా కింద ఏమంటున్నాడంటే, అందును బట్టి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అంటున్నాడు. ఎందును బట్టి? మనం దేవునికి కృతజ్ఞత ఎప్పుడు చెల్లిస్తాం? మనకి ఏదైనా మేలు కలగాలి. ఇప్పుడు బర్త్డే కృతజ్ఞత కొడుకేగా, ఓకే, మనకి కుమార్తెనో కుమారుని ఇచ్చాడు కాబట్టి కృతజ్ఞత చెప్తాం. పాస్ అయ్యాం, ఇల్లు కట్టుకున్నాం, ఏదో కొన్నాం, ఏదో కలిసి వచ్చింది, దానికి కృతజ్ఞత చెల్లిస్తాం.
దానికోసం కాదు దేవుని కృతజ్ఞత చెప్పాల్సింది. ఇక్కడ ఏమంటున్నాడు, నువ్వు నన్ను కలుగు చేసిన విధము చూడగా భయం ఆశ్చర్యం వేసిన అందుని బట్టి నీకు కృతజ్ఞతలు. నన్ను పుట్టించావు కదా, తల్లి గర్భంలో నన్ను నిర్మించావు కదా, లేని నన్ను సృష్టించావు కదా, నాకు అవయవ నిర్మాణాన్ని చేసావు కదా. మన కీర్తన గ్రంథంలో చూసావు, నాకు ఒక రూపాన్ని ఇచ్చావు కదా నీ చేతులతోటి, ఆ అంధకారంలో ఆ చీకటిలో నాకు అవయవ నిర్మాణాన్ని చేసావు కదా, అందుని బట్టి నీకు కృతజ్ఞతలు. అది కదా దేవుణ్ణి అర్థం చేసుకోవటం అంటే, అది కదా మన జన్మ రహస్యం. ఇంత చక్కటి రూపాన్ని మన అమ్మ నాన్న అనుకుంటే మనకి ఇవ్వలేదు. ఒకవేళ అమ్మా నాన్న చేతిలో ఉంటే భూమి మీద అసలు ఆడపిల్లలే ఉండరు. ఆడపిల్ల అయినా సరే, తల్లి అయినా సరే ఎవరు కావాలని కోరుకుంటది? అబ్బాయే కావాలని కోరుకుంటది. ఎందుకంటే ఆడోళ్ళు పడే కష్టం వాళ్ళకే తెలుసు. ఆడోళ్ళు ఎన్ని కష్టాలు పడతారో పుట్టిన నాటి నుంచి వాళ్ళకి స్వేచ్ఛ అనేదే ఉండదు. సో ఆ కష్టము నా గర్భాన్ని పుట్టే బిడ్డకు రాకూడదని ప్రతి తల్లి కూడా కుమారునే కోరుకుంటది. అఫ్కోర్స్ ఇంకా కొంతమంది వేరే కారణాలతో కోరుకుంటారు. నాకు కూడా మొట్టమొదటిగా నాకు కూతురు పుట్టిందని మా మమ్మీ ఫోన్ చేస్తే మా మమ్మీ ఏడ్ చేసింది. నేనేమో నాకు కూతురు కావాలని మా మిస్సెస్ 6వ నెలలో ఉన్నప్పుడే పేరు రాసి పెట్టాను. నేను ముందే స్నిగ్ధ అని పేరు, ఆ పుట్టక ముందే ఆడపిల్లే పుడుతుందని ఆడపిల్ల పేరే నేను రెడీ చేసి పెట్టుకున్నాను. నేను అంత ఆనందపడితే మా మమ్మీ ఏడ్చింది. అదేంటమ్మా ఎందుకు ఏడ్చావమ్మా అంటే, మీకేం తెలుసా ఆడవాళ్ళగా మేము పడే కష్టాలు. మనం ఎంత వర్ణించినా మన నోటితోటి వాళ్ళు పడే కష్టం మొగలు ఎవడం పడలేదు. వాళ్ళకి నిజంగా చేతులకి దండం పెట్టాలి. ఒక్కరోజు మన ఇంట్లో ఒక స్త్రీ లేకపోతే, అమ్మ కానీ భార్య కానీ ఒక రోజు లేకపోతే, 2 రోజులు లేక, ఒక వారం లేకపోతే మన బ్రతుకులు ఎలా ఉంటాయి చూడండి. మనకు సహాయకారిగా దేవుడు ఇచ్చాడంటే అది అంత చిన్న విషయం కాదు. మనం చెయ్యలేము ఆ పని. వాళ్ళకున్నంత ఓర్పు కానీ, వాళ్ళకున్నంత త్యాగం కానీ. నాకు డైవర్ట్ అయిపోతుంది. సో ఇలాంటి కారణాలతోటి దేవుడు ఇంత చక్కగా మనల్ని నిర్మిస్తుంటే, మనమేమో దేవుని సన్నిధికి రావడానికి, దేవుని మాటలు వినటానికి, దేవుని మాటలు ప్రకటింపజేయటానికి మన సమయాన్ని, మనకి ఇచ్చిన ఆయుష్ ఆరోగ్యాన్ని, మన తలాంతిని ఖర్చు చేయడానికి కూడా ఇష్టపడదు. వాటి దేవుని సంగమా పాప బర్త్డే సందర్భంగా దేవుడు మనందరికి తెలియజేసిన విషయం ఏంటంటే, మనం మైలురాళ్ళు దాటుతూ వెళ్తున్నాం. ఇప్పుడు పాపకి 5 years కంప్లీట్ అయిపోయి 6వ సంవత్సరంలో అడుగు పెట్టి, ఇప్పుడు మనందరూ కూడా వయసు అయిపోతుంది కదా, అయిపోతుంది. మైలురాళ్ళు దాటుకుంటా వెళ్తున్నాం. నేను కూడా రేపు 20వ తారీఖు ఒక మైలురాయి కంప్లీట్ చేసుకున్నాను. ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే, బర్త్డేని కేకులు కట్ చేసుకుని ఆనందపడ్డాం, పండగ చేసుకుంటున్నాము, మంచిగా వండుకొని తింటున్నాం, మంచిదే. ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే మన ప్రోగ్రెస్ ఏంటి? అదే నీ శరీరంలో అవయవాలు పెట్టి మీరు చూడండి, 16వ అధ్యాయము పుట్టినోట్లో ఎన్ని అవయవాలు ఇచ్చాడంట? మొదటి వచనంలో 16వ అధ్యాయము క్షమించండి 139 16వ వచనంలో 1 నెంబర్ వేసి ఉంది కదా, కింద చూడండి పుట్టినోట్లు ఏమని ఉంటుందో, ఒకటైనా కాకముందు, అంటే మన శరీరంలో అవయవాలు ఒకటి కూడా కాకముందు నా అవయవములు దినదినము నిరూపించబడుతుండగా అవన్నీ నీ గ్రంథంలో లిఖితములాయను. మన బాడీలో ఎన్ని అవయవాలు ఉన్నాయో మనకు తెలియదు, కానీ దేవుడు ప్రతి అవయవాన్ని కూడా మనం చూసాం కదా 74వ వచనములో 119 రూపాన్ని ఇస్తున్నప్పుడు దేవుడు లెక్క కట్టి, చేతులతో తయారు చేస్తూ లెక్క కట్టి తన గ్రంథంలో రాసుకొని మనకి ఇచ్చాడంట. అంత లెక్క కట్టి, అంత సిస్టమేటిక్ గా తల్లి గర్భంలో మనకు అవయవ నిర్మాణాన్ని చేశాడు కాబట్టి మనతో పాటు అవయవాలు కూడా పెరుగుతుంది. మనం తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఎంతలా తలకాయ పెట్టాడు అంటే ఏంటి మన పరిస్థితి? నా తలకాయ ఎంతలా ఉంది. ఎంత తలకాయ తల్లి గర్భంలో పెడితే మిగిలిన అవయవాలు ఎక్కడ పెట్టాలి అంటే, వయసుతో పాటు అవయవాలు పెరిగే విధంగా, పెరిగిన తర్వాత ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత ఆగిపోవాలి. అవన్నీ కూడా సిస్టమేటిక్ గా ఎప్పుడైతే వయసుకు తగ్గట్టుగా ఈ అవయవాలన్నీ కూడా పనిచేయాలి. ఇవన్నీ ఆలోచన చేసినప్పుడు ఎంత భయం ఆశ్చర్యం వేస్తో చూడండి. అదే చెప్తున్నాడు కీర్తనకారుడు. ఇందును బట్టి దేవునికి కృతజ్ఞతలు చెప్పాలి. పొద్దున్నే నిద్ర మంచం మీద కళ్ళు తెరిస్తే వెంటనే మోకాళ్ళు లేచి దేవానికి స్తోత్రం అయ్యానందుకు నాకు ఇంకొక దినాన్ని పొడిగించామని చెప్పాలి. వెంటనే ఆన్ ది స్పాట్ లోనే మోకాళ్ళు లేచి ప్రార్థన చేసి దిగాలి పెట్టు.
మోకాళ్ళు వేయలేని వాళ్ళు కూర్చొని ప్రేయర్ చేసుకొని దేవునికి థ్యాంక్స్ చెప్పి దిగాలి. అలా కాకుండా వెంటనే కళ్ళు ముంచుకొని ఆడవాళ్ళు ఏమో వంటగదిలోకి వెళ్ళిపోయి మగవాళ్ళు ఏమో సెల్ ఫోన్ తీసుకొని పేపర్లు తీసుకొని చంపేస్తాడు. జాగ్రత్త, మనం మైలురాళ్ళు అయిపోతున్నాయి. కానీ ఇక్కడ మనం ఏం ఆలోచన చేయాలంటే వీళ్ళందరూ కూడా ఇందాక మనం చూస్తున్న డిగ్రీ పత్రికలు 11-13 వచనంలో వాళ్ళు భూమి మీద పరదేశులు, యాత్రికులు. ఎక్కడికి యాత్ర చేస్తున్నారు? దేవుడున్న లోకానికి. ఈ లోకం శాశ్వతమైంది కాదు. దేవుడున్న ఆ పట్టణం ఒకసారి చూద్దాం. మరలా పునాదులు గల ఆ పట్టణం కోసం వాళ్ళు ఎలా ఎదురు చూస్తున్నారో చూడండి. మనమేమో ఈ భూలోకాన్ని విడిచిపెట్టడానికి ఇష్టపడలేదు. 13వ వచనం నుంచి వీరందరూ ఆ వాగ్దానముల ఫలములు అనుభవించకపోయినను దూరం నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమునై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసం గలవారై వృత్తి నొందిరి. ఇలాగ చెప్పువారు తమ స్వదేశమును వెతుకుచున్నామని నిశ్చితపరుచుతున్నారు కదా. వారు ఏ దేశంలో వచ్చిందో ఆ దేశం జ్ఞాపకం అందుకున్న ఎడల మరలా వెనుకకు వారికి 9వ వచనం కూడా చూద్దాం. విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు, యాకోబు అనువారును గుడారములలో నివసించుచు అన్యుల దేశములో ఉన్నట్టుగా వాగ్దాత దేశంలో పరవాసులైన. దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడనై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూస్తుండెను. ఏం చెప్తుందండి ఇవన్నీ కూడా 9వ వచనం నుంచి 16వ వచనం వరకు మీరు చూస్తే వాళ్ళు సొంత దేశంలో పరదేశులుగా ఉన్నారంట, యాత్రికులుగా ఉన్నారంట. ఇప్పుడు యాత్ర చేసే వాళ్ళు ఇంత పెద్ద లగేజ్ చేసుకుని యాత్ర చేస్తారా? లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్. ఎంత తక్కువ ఉంటే అంత ఈజీగా మన ప్రయాణం సాగుతుంది. అట్లా కాకుండా అన్ని మన వెంట సమకూర్చుకున్నాం అనుకోండి, మన ప్రయాణం సాగదు. సో ఇప్పుడు అందుకని వాళ్ళు భూమి మీద బ్రతికినంత కాలం కూడా పునాదులు గల ఆ పట్టణం కోసం. అంటే భూమికి పునాదులు లేవా? ఆల్రెడీ భూమికి పునాదులు వేసే దేవుడు నిర్మించాడు. అయినా సరే ఇది ఏ రోజైనా నాశనం అయిపోయేది. కానీ దేవుడున్న ఆ లోకం పునాదులు గల ఆ పట్టణం కోసం వాళ్ళు భూమి మీద పరదేశులు యాత్రికులుగా బ్రతికారు. వాళ్ళు యాత్ర చేసిన దినాలు యాకోబు గారు చెప్పినట్టు 130 దినాలు, దాని 130 సంవత్సరాలు. ఆ 130 సంవత్సరాలు అంత వయసు వరకు వారు బ్రతికినంత కాలం కూడా మేము పరదేశం యాత్రికులను బ్రతుకుతున్నారు. మనము మన కుటుంబము మన ఆస్తిపాస్తుల గురించి ఆలోచిస్తున్నాం. కానీ మన తర్వాత మన పిల్లలు గొప్ప వాళ్ళని చూస్తున్నారేమో. కానీ మనం ఎందుకు దేవుడు బ్రతికిస్తున్నాడు? మన ప్రాణాన్ని ఎందుకు ఇస్తున్నాడు? మన ప్రాణాన్ని ఎందుకు నిలుపుతున్నాడు? మనం బ్రతకడానికి కారణం ఎవరు? అసలు ఆయన మీద మనకు ఫోకస్ చేయాలి. అర్థమవుతుందా? పసిబిడ్డ మొదలుకొని వృద్ధుల వరకు మనం అంతా బ్రతుకున్నామంటే దేవుని యొక్క మహాకృప ఎందుకు బ్రతికిస్తున్నాడు? మనమందరం కూడా ఆ పునాదులు గల పట్టణానికి చేరుకోవాలి. ఇప్పుడు ఆ పునాదులు గల పట్టణానికి వెళ్ళాలంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి యొద్దకు చాలా మంది పిల్లలు వస్తారండి. చేసుకుందాము. మత్తయి సువార్త 19వ అధ్యాయం 13వ వచనంలో, మత్తయి సువార్త 19వ అధ్యాయం 13వ వచనంలో చాలా మంది పిల్లలు వస్తారు యేసు ప్రభు దగ్గరికి. యేసు ప్రభు దగ్గరికి ప్రార్థన చేసుకోవడానికి పిల్లలు వస్తుంటే శిష్యులు ఆటంకపరుస్తారు. యేసు ప్రభు అడుగుతారు, ఏంటి అక్కడ అంటే వీళ్ళ మీద ప్రార్థన చేయాలంటే కొంచెం ఇబ్బందిగా మాట్లాడతారు. అప్పుడు ప్రభు అంటారు, ఇలాంటి వారికి దేవుని రాజ్యం వాళ్ళ ఆటంకపరచుకుని వాళ్ళ దగ్గర పంపిస్తారు. ఎందుకు చిన్నపిల్లలదే దేవుని రాజ్యం? వాళ్ళు కేవలం ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ప్రార్థన చేసుకోవడానికి వస్తున్నారు. ఇప్పుడు మనం దేవుని సన్నిధికి ఎందుకు వెళ్తామండి? మనం చర్చికి ఎందుకు వెళ్తాం? మనకున్న రోగాలు పోతేనే వెళ్తాం. పెద్దోళ్ళు అప్పులు నేను పోతాం. ఆడకపోతే మనశాంతి దొరికిద్దని పోతాం. ఇలాంటి కారణాలతో మనం అందరం వెళ్తాం, పెద్దోళ్ళం అందరం. కానీ పసిపిల్లలు యేసు ప్రభు దగ్గరకు వస్తున్న వాళ్ళు ప్రార్థన చేసుకోవడానికి వస్తున్నారు. వాళ్ళలో కల్మషం అనేది ఉండదు.
వాళ్ళకి తప్పేదో ఒప్పేదో తెలియదు. చిన్న పిల్లల లాంటి మనస్తత్వం ఉన్న వాళ్ళే దేవుని రాజ్యానికి వస్తారు, వాళ్ళే దేవుని రాజ్యంలో వారసులు. ఇప్పుడు చిన్నపిల్లల మనస్తత్వం అంటే ఏంటి? చిన్నపిల్లల మనస్తత్వం అంటే ఏంటంటే దేవుని వాక్య విషయంలో కూడా మనము చిన్నపిల్లలం అవ్వాలంటారు. ఏంటంటే అది పసిబిడ్డలు ఉన్నారు కదా, ఆ పసిబిడ్డలకి తల్లిదండ్రులు ఏది చెప్పినా అది రైట్ అని నమ్ముతారు. అది మంచా చెడా లాభం నష్టం ఏమీ తెలియదు. అమ్మ చెప్పింది, నాన్న చెప్పింది, అది వింటారు. వాళ్ళు ఎంతకాలం వింటారు? వాళ్ళకు వయసు వచ్చేంత వరకే వింటారు. వాళ్ళకి వయసు వచ్చింది అనుకో, వాళ్ళకి చెబుతున్నావు మమ్మీ నీకు ఏం తెలియదు, ఏ డాడీ నీకు ఇది కూడా తెలియదు అని వాళ్ళే మళ్ళీ రివర్స్ మాట్లాడతారు. అంటే అక్కడి నుంచే వాళ్ళు డేంజర్లోకి వెళ్తున్నారని అర్థం. ఎప్పుడైతే పేరెంట్స్ ని పిల్లలు ఎదిరించడం మొదలు పెట్టారో అక్కడి నుంచి వాళ్ళని గట్టిగా పట్టుకోవాలి. మనం వదిలేస్తాము, అపవాది పట్టుకుంటాడు. మనమేమో పసిపిల్లలుగా పుట్టుకోవాల్సిన అవసరం లేదు. బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పము, వాడు పెద్దవాడైనప్పుడు దానికి తొలగిపోవడం ఉంటుంది. పాత నిబంధన బాలుడు నడవలసిన త్రోవను నేర్పాలి. మనమేమో ఎలా నడవాలో నేర్పుతాం చేతులు కొట్టుకొని. మనం నడిపించకపోయినా వాళ్ళు నడుస్తారు. కానీ మనం నడిపించాల్సింది ఏంటంటే నడవడిక. కింద పుట్టినట్లు ఏమంటుంది, వాడు వృద్ధుడైనా సరే దేవుడి నుంచి విడిచిపోడు. ఇప్పుడు అది పాత నిబంధన కదా. పాత నిబంధనలో బాలుడు నడవలసిన త్రోవ నేర్పమన్నాడు. ఇప్పుడు కొత్త నిబంధనలు ఏమి నేర్పాలి? పాత నిబంధనలు అది చెప్పాడు, ఓకే. ఇప్పుడు కూడా అదే అప్లై చేద్దామా? ఇప్పుడేం అప్లై చేద్దామంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి చేతుల్లో మేకులు ఎందుకు కొట్టారో నీ పిల్లలకు నువ్వు చెబితే, ప్రభు యేసుక్రీస్తు వారి కాళ్ళల్లో మేకులు ఎందుకు కొట్టారో నీ పిల్లలకు నువ్వు చెబితే, ప్రభు యేసుక్రీస్తు వారి తల మీద ముళ్ళ కిరీటం ఎందుకు పెట్టారో నీ పిల్లలకు నువ్వు నేర్పగలిగితే, బల్లెపు పోటీ ఎందుకు పొడిచారో నేర్పగలిగితే, ఆయన అంత మహాపరిశుద్ధుడు కదా, ఆయన ముఖాన్ని ఎందుకు ఉమ్మేశారు, ఇవన్నీ నీ బిడ్డలుగా నేర్పగలిగితే వాళ్ళు ఇందాక చెప్పిన సామెతల్లో ముసలి వాళ్ళైనా కూడా తొలగిపోరన్నారు చూసావా? వీళ్ళ ప్రాణం మీదకి వచ్చినా కూడా తొలగిపోరు. ఇప్పుడు అర్థమవుతున్న పాత నిబంధన కొత్త నిబంధన తేడా? పాత నిబంధనలో బాలుడు నడవలసిన త్రోవను వాడికి నేర్పితే, ఇప్పుడు మనం ఎంత చెప్పినా వినరనుకో, వాళ్ళ దగ్గర నుంచి మనం సెల్ ఫోనే తీయలేకపోతున్నాం. అట్లాంటిది వాడు పెద్దవాడైన తర్వాత దేవుడి నుంచి దూరం కాడనేది పాత నిబంధన కాలం. ఇప్పుడు మన పిల్లల పసి హృదయాల్లో మనం ఏమి నాటాలంటే, ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క శ్రమలు, ఆయన సిలువను కానీ వాళ్ళ హృదయంలో మనం నాటగలిగితే, మనం ఉన్నా చనిపోయినా అసలు మనతో సంబంధం లేకుండా వాళ్ళు హ్యాపీగా పరిశుద్ధంగా బ్రతుకుతారు. మన బిడ్డలకి మనం ఎంత వాక్యం నేర్పినా వాళ్ళ హృదయంలో ఉండదు. కానీ ప్రభు జీవితాన్ని వాళ్ళ హృదయంలో మనం కానీ పెట్టగలిగితే ఖచ్చితంగా వాళ్ళు పరలోకానికి వెళ్తారు. వాళ్ళు దేవుని రాజ్యానికి వారసులు. ఇప్పుడు సంఘానికి, చర్చిలకి, మీటింగ్లకి, ఇలాంటి కూడికలకు వస్తున్న ప్రతి ఒక్కరూ ఏదో ఒక కారణాలతో వస్తారు. కానీ పసిబిడ్డలు ఎలా వస్తారంటే దేవుని చేత మనం ప్రార్థన చేసుకోవాలి. మీరు చదవండి ఆ మాట 13వ వచనంలో, 19వ అధ్యాయము 13వ. అప్పుడు ఆయన వారి మీద చేతులు ప్రార్థన చేయాలని కొందరు చిన్న పిల్లలను పిల్లలను ఆయన ఎదురు తీసుకొని వచ్చి ఆయన శిష్యులు తీసుకొని వచ్చిన వారిని వారిని గద్దింపగా చిన్న పిల్లలను ఆటంకపరచక వారిని నా యొద్దకు రానియండి, పరలోక రాజ్యము ఇలాంటి వారిని వారితో చెప్పండి. ఎలాంటి వారిది? చిన్న పిల్లల మనస్తత్వం, వారికి ఏ కల్మషం తెలియదు. కానీ ప్రియ దేవుని సంగమా, దేవుని పిల్లలమైన మనము మన పిల్లలను పరిశుద్ధులుగా బ్రతికించాలంటే కుటుంబంలో మనం ఎంత జాగ్రత్తగా బ్రతకాలో కూడా చూడండి. కుటుంబంలో మనం ఎంత జాగ్రత్తగా బ్రతికితే పిల్లల ప్రతిబుద్ధియాల మీద అవే నాటపడతాయి. మనం ఇంట్లో కూతులాడుకుంటూ, భార్య భర్తలు కొట్టుకుంటూ, బైబిల్ చదవకుండా, ప్రార్థన చేసుకోకుండా మనం బ్రతికితే మన పిల్లలు అవే నేర్చుకుంటారు. అలాగా నువ్వు పొద్దున లేచి నిద్ర లేచిన వెంటనే ఇందాక మనం విన్నట్టుగా నువ్వు మోకాలేసి ప్రార్థన చేసాను, నీ బిడ్డలు చూస్తుంది నేను, ఓ మా మమ్మీ ఏం చేస్తాను, మా డాడీ ఏం చేస్తాను, పొద్దున్న లేచి దేవునికి థ్యాంక్స్ చెప్తున్నారు. ఈ థ్యాంక్స్ చెప్పడం వాళ్ళకి అలవాటైపోతుంది. లేదు ఏదో ఒక సమయాన్ని తీసుకొని నువ్వు బైబిల్ చదువుతున్నావు అనుకో, వాళ్ళకి చదవడం రాకపోయినా సరే, ఓ ఈ సమయానికి నేను బైబిల్ చదవాలి కాబట్టి. ఒకవేళ నువ్వు చదువుతుంటే పెద్దగా చదువుతుంటే వాళ్ళు కూర్చొని వింటారు. ఇంట్లో నువ్వు పెద్దగా ప్రార్థన చేస్తున్నావు అనుకో, నీ బిడ్డలు వింటారు, ఎలా ప్రార్థన చేయాలో నేర్చుకుంటారు. ప్రార్థన, బైబిల్
ఇవి రెండు మన బిడ్డల హృదయాల్లో యేసు ప్రభు యొక్క జీవితాన్ని వాళ్ళ పసి హృదయాల్లో మనం నాటగలిగితే మన తోడు పిల్లలకు అవసరం లేదు. పాప యొక్క బర్త్డే సందర్భంగా దేవుడు మన అందరితో మాట్లాడుతున్న మాటలు ఏంటంటే దేవుడిగా ముగిస్తాను. ప్రాణం నిలబెట్టేది దేవుడు. మనం అందరూ బ్రతికే ఉన్నాంగా, మనమంతా బ్రతికే ఉన్నాం. బ్రతుకున్నామంటే కారణం ఉందా? చనిపోయిన సింహము కుక్క కంటే వేస్ట్. అటంటే కుక్క ఏమైనా విలువైందా సింహంతో పోలిస్తే? కానీ దాంట్లో ప్రాణం లేదు. ఇప్పుడు మనందరికీ ప్రాణం ఉంది కదా, మన ప్రాణం నిలబెట్టేది ఎవరు? దేవుడు. ఇప్పుడు ప్రాణాన్ని నిలబెట్టే దేవుడిని వదిలేసి ఏ పని మళ్ళీ ఆటంకపరుస్తుంది? అందుకే కదా పౌలు గారు అంటాడు రోమా పత్రికలో, మాట చూసుకొని ముగించుకుందాం. ఏడో అధ్యాయము 8వ అధ్యాయం 35వ వచనంలో, రోమ పత్రిక 8వ అధ్యాయం 35వ వచనంలో, క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు? శ్రమ అయినను బాధ అయినను హింస అయినను కరమైనను వస్త్రహీనత అయినను ఉపద్రవమైనను ఖడ్గమైనను మనలను ఎడబాపున. అంటే ఏంటి అవన్నీ కష్టాలు కదా? కరువు, హింస, ఇబ్బందులు, ఉపద్రవము, ఖడ్గం. కత్తున్నా సరే, ప్రాణం తీసేసే కత్తి ఎదురుకున్నా సరే, అది కూడా మమ్మల్ని ఆపలేదు దేవుని ప్రేమ నుంచి. మనకేమో చిన్న బలహీనత శరీరంలో, ఏదో తలనొప్పో ఒళ్ళు నొప్పులో వేడి చేసిందో దేవుని సన్నిధికి వెళ్ళలేము. కానీ కిలోమీటర్లు హాస్పిటల్కి అయితే వెళ్తాం. పక్కన ఉన్న దేవుని సన్నిధికి వెళ్ళడానికి మనకు ఓపిక లేదు, నాకు ఓపిక లేదంట. హాస్పిటల్కి ఎలా వెళ్తాం? హాస్పిటల్కి వెళ్ళడానికి అయితే ఓపిక ఉంటుంది, కానీ దేవుని సన్నిధికి వెళ్ళడానికి ఓపిక ఉండదు. ఇక్కడేమో చంపేస్తున్నా సరే, కష్టమైన ఇరుకులైన ఇబ్బందులైన ఉపద్రవమైన ఏదున్నా సరే దేవుని దగ్గరకు వెళ్ళకుండా మమ్మల్ని ఏది ఆపలేదు అంటున్నారు. అంటే వాళ్ళ విశ్వాసానికి మన విశ్వాసానికి తేడా చూడండి. ప్రాణం నిలబెడుతుంది అందుకోసం మనకి. చివరిగా ఏంటంటే, మనం ఈ రోజు బ్రతికున్నామంటే 2 కారణాలండి, గుర్తుపెట్టుకోండి. మనకి దేవుడు ఒక దినాన్ని పొడిగించారంటే మొట్టమొదటి కారణం ఏంటంటే, మనకి పరలోకానికి వెళ్ళటానికి ఏదైతే ఆటంకంగా ఉందో దాన్ని సరి చేసుకుంటామని. దేవుడు మన జీవితంలో ఒక దినాన్ని పొడిగించాడంటే మనకి పరలోకానికి వెళ్ళటానికి ఏదైతే ఆటంకంగా ఉందో దాన్ని తొలగించుకుంటామని, ఆ సమస్య నుంచి దేవుని సన్నిధిలో ఒప్పుకుంటామని. ఇంకొక కారణం ఏంటంటే, ఎవరైతే పాతాళానికి వెళుతున్నారో, నరకానికి వెళుతున్నారో వాళ్ళకి కాపాడతామని. 2 కారణాలతో దేవుడు మనకు బ్రతికిస్తున్నాడు. 2 కారణాలతో దేవుడు మనకు ప్రాణాన్ని ఇస్తున్నాడు. కానీ మనం దేనికోసం బ్రతుకుతున్నామంటే, ఎందుకు ఇంత కష్టపడుతున్నా అంటే ఏం చేసినా పిల్లల కోసమే కదా. మరి ఆ పిల్లల పసి హృదయాలు ఏమన్నా దేవుని మాటలు నాటామా? ఈ డబ్బు ప్రాణం నిలబెట్టలేదని మనం ఎవరు చూసాము? బాలసుబ్రహ్మణ్యం గారు చూసాము. మనం ఎందుకు ఫస్ట్ అక్కడికి వెళ్ళాము? వాళ్ళ నుంచైనా మనకు పాఠాలు నేర్పుతాడు దేవుడు. కోట్ల రూపాయలు కట్టి శవాలు తెచ్చుకున్నారు ఇళ్ళకి. మనకు రాలేదా కరోనా? వచ్చింది కదా. మనం బ్రతికే ఉన్నామంటే వాళ్ళకంటే గొప్పవాడు, వాళ్ళకంటే ఎక్కువ డబ్బు ఉందా మనకి? మనం ఇది కొట్టుకొని ఉన్నాం. దేవుని రాజ్యంలోకి అడుగు పెట్టాం. దేవుని రాజ్యంలోకి వచ్చిన మనము క్రీస్తు ప్రభు యొక్క స్వరూపాన్ని ధరించుకోవాలి. అది ట్రైనింగ్ చేస్తున్నాం. మనం ఆ స్వరూపాన్ని ధరించుకుంటున్నాం. ఆదికాండం 1:26లో దేవుని యొక్క స్వరూపం, దేవుని యొక్క పోలికలో మనం కలుగు చేశాడు కదా. అలా కలుగు చేసిన ఆ స్వరూపాన్ని పొందుకున్న మనము పెద్దవాళ్ళ అయిపోద్ది, 13 years దాటిన పొంది ఆ స్వరూపాన్ని పోగొట్టుకున్నాం. కానీ ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క శిలువ మరణం ద్వారా, ఆయన కాల్చిన శిలువలో కాల్చిన రక్తంతో మనం శుద్ధి చేసి కడిగి పవిత్రపరిచి ఆ స్వరూపాన్ని మరలా మనకి ఆపాదిస్తున్నాడు. ఆ స్వరూపాలకు మనల్ని మార్చుతున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు మనలో. అర్థమవుతుందంటే అందుకు బ్రతుకున్నాం. మనకేదో ఆయుష్ ఉంది, ఆరోగ్యం ఉంది అనుకున్నాం. సారీ క్షమించండి, ఆరోగ్యం ఉంది, డబ్బు ఉంది అనుకుంటున్నాం. కాదు, అందుకోసం కాదు మనం బ్రతుకుతుంది. యేసుక్రీస్తు ప్రభు యొక్క స్వరూపాన్ని ధరించుకోవడం కోసం మనం బ్రతుకుతున్నాం. అందుకే దేవుడు మనకి దినాన్ని పొడిగిస్తున్నాడు. వాడు ప్రభునందు ప్రియమైన దేవుని వారలారా, దేవుని మహాకృపలో బ్రతికున్న మనము క్రీస్తు స్వరూపాన్ని మనం ధరించుకుందాం. మన బిడ్డలకి యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణ సమాధి
వాళ్ళ హృదయాల్లో నాటే విధంగా మనం బ్రతుకుతాం. అప్పుడు మనం అందరం కూడా ఎప్పుడు చనిపోయినా దేవుడున్న లోకానికి వెళ్ళగలుగుతాం. అలాంటి ప్రభు తండ్రి అని దేవుడు మనందరికీ అనుగ్రహించాలి. మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. మాట ప్రార్థన. మహోన్నతుడా, జీవం కలిగిన మా నాయన స్తోత్రం తండ్రి. ప్రతిష్ట యొక్క బర్త్డే సందర్భంగా నాయన మా అందరితో మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి కోరుకుంటాను. మేము ఎందుకు బ్రతుకుతున్నాము, మా శరీరం అవయవాలు ఎలా పనిచేస్తున్నాయో మాకు ఏది మాకు తెలియదు తండ్రి. కానీ మీ పిల్లలు మీ మనసు తెలుసుకున్న వారు బైబిల్లో భక్తులు తండ్రి. వాళ్ళని వాడు చూసుకున్నప్పుడే భయం ఆశ్చర్యం వేసింది నాయన. అందుకే వాడు అంత భక్తిగా బ్రతికారు. వాళ్ళ శరీరాన్ని చూసుకున్నప్పుడు కూడా వాళ్ళు భయపడ్డారు తండ్రి. కానీ మేము మా శరీరాన్ని చూసి గర్వపడతామే, కానీ భయం లేదు, ఆశ్చర్యం లేదు తండ్రి. మహోన్నతుడైతే మమ్మల్ని క్షమించండి, మా మనోనేత్రాలు వెలిగించండి తండ్రి. మీ హృదయంతో మమ్మల్ని గర్జించండి, బలపరచండి తండ్రి. ఈరోజు తండ్రి మా అందరితో మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి కోరుకుంటాను. చిన్న మంద అయినప్పుడు కూడా నాయన విలువైన మాటలతో మమ్మల్ని అందరినీ హెచ్చరించారు, బలపరిచారు బట్టి కోరుకుంటాను. వినబడిన ప్రతి మాట తండ్రి మా అందరి హృదయాల్లో ఫలించలాగా పరిశుద్ధాత్మ కార్యం జరిగించుకుంటాను. ఈ కుటుంబం ద్వారా తండ్రి మీరు మా కోసం సిద్ధం చేసిన పరలోకంలో మీ వర్తమానాన్ని బట్టి కూడా కోరుకుంటాను. ఈ కుటుంబానికి రావాల్సిన పరిస్థితులను ఆశీర్వాదం మీ బిడ్డలు నింపండి తండ్రి. ఈ సన్నిధికి వచ్చి మీ మాట్లాడిన మేము ఎవరు నిష్కళంకం కాకుండా తండ్రి, పసిపిల్ల మంచి స్వభావాన్ని మేము ధరించుకోండి. యేసుక్రీస్తు ప్రభు యొక్క స్వరూపులకు మార్చబడి మేమందరం కూడా తండ్రి మా జీవిత దినాలు ముగించుకొని మీరున్న పునాదుల పట్టణం కోసం మేమంతా కూడా సిద్ధపట్టు కృపను అనుగ్రహించినాం. మహిమ కనుక ప్రభావాలు మీకు ఆరోగ్యం నీ కుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన ఘనమైన నామం ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్.